గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా దాడుల్లో చిన్నారులు సహా 55 మంది చనిపోయారు. ఒక్క గాజా సిటీలోనే 37 మంది మరణించారు. ఇలా పరమ కిరాతకంగా జనాన్ని చంపుతుంటే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రదేశాలు చోద్యం చూస్తున్నాయే తప్ప ఇజ్రాయెల్ చర్యలను అడ్డుకోవట్లేదు. దీనికి కారణం ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉండటమే. అయితే ఇప్పుడు పలు పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ పట్ల కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చాయి. ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నాయి. ఫ్రాన్స్ సహా పలు ఐరోపా దేశాలు ఇప్పటికే గుర్తించాయి. త్వరలో పాలస్తీనాలో రాయబార కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నాయి. తాజాగా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలు ఈ జాబితాలో చేరాయి. గాజావాసులు ఉన్న భూభాగాన్ని స్వతంత్ర పాలస్తీనా దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఈ 3 దేశాలు ప్రకటించాయి. పాలస్తీనాను దేశంగా అధికారికంగా గుర్తించొద్దని అమెరికా, ఇజ్రాయెల్ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ బ్రిటన్ తన స్వీయ నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. తాము పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన సామాజిక మాధ్యమ ఎక్స్ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. తాము సైతం పాలస్తీనాకి మద్దతు పలుకుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. కామన్వెల్త్ దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే చర్యల్లో భాగంగా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే గాజాలో మరణ మృదంగం మోగిస్తున్న ఇజ్రాయెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకురావాలని సొంత లేబర్ పార్టీ నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో బ్రిటన్లో స్టార్మర్ సర్కార్ ఈ ప్రకటన వెలువరించింది. కాల్పుల విరమణ, గాజాలో ఐక్యరాజ్య సమితి మానవతా సాయం అనుమతి, శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ అడ్డు తగిలేలా పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జులైలోని స్టార్మర్ ప్రకటించారు. శాంతి భద్రతలకు ద్విదేశ పరిష్కారం ఉత్తమమని స్టార్మర్ స్పష్టం చేశారు. 1917లో నాటి పాలస్తీనా భూభాగంపై ఏలిన బ్రిటన్ తదనంతర కాలంలో ఇజ్రాయెల్ ఆవిర్భావానికి పునాదిరాయి వేసింది. అదే బ్రిటన్ ఇన్నాళ్ల తర్వాత పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పటికీ భారత్ సహా 140కి పైగా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి సమితితో స్వతంత్ర దేశంగా ప్రకటన చేయించడంలో విఫలమయ్యారు. అయితే ఈసారి ఆ దిశగా అడుగులు పడటమే అవకాశం ఉందని తెలుస్తోంది.